నమస్తే, నేను మీ మధు. నారా చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్ళిన విషయం అందరికీ తెలిసిందే. అయితే అక్కడ జ్యూరిచ్లో అక్కడ ఎన్ఆర్ఐలను కలవడం కూడా జరిగిందని తెలుస్తుంది. మరి అక్కడ ఎన్ఆర్ఐతో ఏమని డిస్కస్ చేశారు, అక్కడ ఏం జరిగిందనే విషయం గురించి రోజు మనం తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారిని అడిగి మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నమస్కారం సార్. దావోస్ వెళ్ళిన బాబు గారు అక్కడ ఎన్ఆర్ఐలతో మీటింగ్ అయినట్టు తెలుస్తుంది. అక్కడ ఏం జరిగింది సార్? అసలు చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తున్నారు, మధ్యలో జ్యూరిచ్ వస్తున్నారు. జ్యూరిచ్లో ఆయన కొంతమంది సమావేశం అవుతారు ఎన్ఆర్ఐలతోటి అని చెప్పి తెలియగానే దాదాపు 38 దేశాలకు సంబంధించి యూరోపియన్ యూనియన్, యూరోప్ దేశాలు ఏదైతే ఉన్నాయో ఆ దేశాల నుంచి వచ్చారు. జ్యూరిచ్లో చంద్రబాబు నాయుడు గారితో వాళ్ళు కలిశారు. ఆ సందర్భంగా ఈయన స్పీచ్ ఇచ్చారు. అక్కడే లోకేష్ గారు ఉన్నారు, అలాగే రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు. వీళ్ళందరూ ఉన్నారు, టీమ్గా వెళ్ళారు. 12 మంది టీం వెళ్ళారు. ఈ 12 మంది టీంలో చంద్రబాబు నాయుడు గారు సీనియర్, చంద్రబాబు నాయుడు గారు ఆధ్వర్యంలో వెళ్ళారు. అక్కడ జరిగినటువంటి దాంట్లో యంగ్ టీం మాది అని చెప్పారు. నేను ఒక్కడిని సీనియర్ని, అయినా కానీ వాళ్ళకన్నా యంగ్గా నేను ఆలోచిస్తాను. కనిపించడానికి అయితే మీకు సీనియర్ లాగా కనిపిస్తాను, కానీ మా బ్యాచ్ లో ఈ టీంలో ఉన్నటువంటి వాళ్ళందరికంటే నేనే యంగ్గా ఆలోచిస్తాను. సో కాబట్టి యంగ్గా ఆలోచిస్తాను కాబట్టి నేను మీకు భవిష్యత్ గురించి నేను చెప్తాను, ప్రపంచం ఏ విధంగా ఉండబోతుంది, దాంట్లో మన తెలుగు వాళ్ళు ఎలా ఉండాలి అనేది నేను చెప్తాను, మీరు గుర్తుపెట్టుకోండి అని చెప్పి ఆయన ఒక ఇంపార్టెంట్ కొన్ని అంశాలు చెప్పాడు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంట్లో ఒక వ్యాపారి అంటే ఒక వ్యాపారవేత్త ఉండాలి, అలాగే ఒక ఉద్యోగస్తులు ఉండాలి. భర్త అయినా వ్యాపారవేత్త అయి ఉండాలి, భార్య ఉద్యోగస్తులు అయిన, లేదా భార్య వ్యాపారవేత్త అయి ఉండాలి, భర్త ఉద్యోగస్తులు ఉండాలి. సో ఈ కాంబినేషన్ మీరు ఎంచుకోండి అని చెప్పి ఒక అద్భుతమైనటువంటి సూచన చేశారు. ఎందుకంటే రాబోయే రోజుల్లో ఎలా ఉంటాయి అనేది ఆయనకి తెలుసు కాబట్టి చెప్తున్నారు. ఆయన ఒక విజనరీ, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఎలా ఉంటుందని చెప్పగలరు. ఆ మధ్యకాలంలో ఏం చెప్పారు, ప్రతి ఇంట్లో ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన ఇంజనీర్ ఉండి తీరాలి అని చెప్పారు. అలాగే ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి ఆంధ్రప్రదేశ్లో అని చెప్పారు. మీరు ఉద్యోగాలు కోసం ప్రయత్నం కాదు, మీరే ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి మీరు రావాలి, ఇది తెలుగువాడు చేయాల్సింది అని చెప్పి ఒక దిశానిర్దేశం చేసి మీరు ఏపీకి రండి, ఏపీలో మీరు పెట్టుబడులు పెట్టండి. ఎన్ఆర్టీ ఉంది, నాన్ రెసిడెన్స్ తెలుగు పీపుల్. సో ఎన్ఆర్టీ ఉంది, ఎన్ఆర్టీకి నేను 50 కోట్ల రూపాయలు ఆల్రెడీ కేటాయించాను. ఎన్ఆర్టీ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటారు. సో ఎన్ఆర్టీలో మీరు మెంబర్షిప్ తీసుకోండి, ఎన్ఆర్టీ ద్వారా మీరు రండి, మీకు బ్లాంక్ చెక్ రాసిస్తా, మీరు ఏ కంపెనీ పెడతారో మీరు పెట్టండి. అక్కడ ఇన్నోవేషన్ హబ్స్ ఉన్నాయి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, మీరు స్టార్టప్లు స్టార్ట్ చేయండి. మీకు కావాల్సినటువంటి మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఏదైనా సరే మీకు అక్కడ మేము సమకూరుస్తాం. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఉంది, దాని ఆధ్వర్యంలో మీరు అద్భుతాలు క్రియేట్ చేయండి, మీరే ఉద్యోగాలు ఇవ్వండి, మీరు రండి అని చెప్పి ఆయన వాళ్ళకి ఇన్వైట్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ని 360 degrees యాంగిల్లో ఆయన ప్రొజెక్ట్ చేశారు. అసలు ఆంధ్రప్రదేశ్ 360 degrees అంటే మొత్తం ఒక సర్కిల్, అంటే ఎక్కడ వదిలిపెట్టకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఒక 3 రీజియన్లుగా ఎకనామిక్ కారిడార్స్గా పెడుతున్నాము. తిరుపతి ఎకనామిక్ కారిడారు, వైజాగ్ ఎకనామిక్ కారిడారు, ఓరుగల్లు ఎకనామిక్ కారిడారు, ఇలా అమరావతి ఎకనామిక్ కారిడార్, ఇలా మేము 3 ఎకనామిక్ కారిడార్స్ని పెడుతున్నాము. ఈ 3 ఎకనామిక్ కారిడార్స్కి ఒక సీనియర్ ఐఏఎస్ని ఒక్కో దానికి అలాట్ చేసాము. అలాగే ఈ టీంలో ఉన్నటువంటి యంగ్ ఐఏఎస్ ఉన్నాడు, ఆయన పేరు ఏదో ఉంది, ఆయన్ని కూడా చూపిస్తూ ఐఏఎస్లు 4 గోడల మధ్య కూర్చొని అదేదో ఒక పెత్తనం చేసే పదవిలాగా భావిస్తున్నారు, అందుకే ఈ ఐఏఎస్ని కూడా తీసుకొచ్చాను అని చెప్పి అతన్ని చూపించాడు. ఐఏఎస్ని అతను ఇవన్నీ పర్యవేక్షిస్తుంటారు, ఈ మొత్తం ఎవరైతే ఒప్పందాలు కుదుర్చుకుంటారో వాళ్ళకి సంబంధించిన అంశాలన్నీ పర్యవేక్షిస్తూ ఉంటారు. ఆయన చూపిస్తూ ఐఏఎస్లు అంటే 4 గోడల మధ్య కూర్చునే దర్పం ప్రదర్శించే పోస్ట్ కాదు, సమాజాన్ని మేల్కొల్పాలి, అలాగే భవిష్యత్తుని ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా వీళ్ళు ప్రణాళికలు తయారు చేయాలి, ఆ పనిలో ఉండాలి, ప్రజలతో మమేకం కావాలి, అందుకే వీళ్ళకి అసలు ఎలా ఉంది ప్రపంచం అనేది చూపించడానికి తీసుకొచ్చానని చెప్పి ఆయన్ని పక్కనే ఐఏఎస్ని యంగ్ ఐఏఎస్ని పరిచయం చేస్తూ చెప్పారు. చెప్తూ ఇప్పటి వరకు
ఈ 16-17 నెలల్లో ఇప్పటి వరకు 23 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా 22 నుంచి 23 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు రాబట్టగలిగాము. అలాగే 20 లక్షలు సుమారుగా 20 లక్షల ఉద్యోగాలు కల్పించడానికి ఒక రూట్ మ్యాప్ వేస్తున్నాము. ఆ రోడ్ మ్యాప్ కూడా రెడీ అయిపోయింది. ప్రస్తుతానికి 7 లక్షల నుంచి 8 లక్షల వరకు ఉద్యోగాలు క్రియేట్ చేయగలిగాము. రాబోయే రోజుల్లో 20 లక్షల ఉద్యోగాలు 23 లక్షల పెట్టుబడులు రాబట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నాము. దానికి గాను 25 రకాల పాలసీలు మేము తయారు చేసాము. దాంట్లో డ్రోన్ పాలసీ ఉంది, దాంట్లో క్వాంటమ్ కంప్యూటర్స్ సంబంధించింది ఉంది. ఇలాంటివి చెప్పుకుంటూ వచ్చారు టెక్నాలజీ సంబంధించి. అలాగే గూగుల్ ఏఐ సెంటర్ వచ్చేసింది. గూగుల్ ఏఐ సెంటర్తో పాటు అనేక కంపెనీలు కూడా అక్కడ రాబోతున్నాయి. ఇప్పటికే IBM, తర్వాత L&T, TCS ఇలాంటి కంపెనీలు వచ్చినాయి. ఈ 17-16 నెలల్లో అనుకున్నంతగా సాధించే దిశగా మేము వెళ్తున్నాము. ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ అనేది క్రియేట్ చేయగలిగాము. ఈ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ కారణంగా అనేక మంది ఇండస్ట్రీస్లు వస్తున్నారు, పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అని చెప్తూ లోకేష్ గారు కూడా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు GPS లాంటి వాళ్ళు, ఆ GPS తోటి మేము వెళ్తుంటాం అని. సో ఆయన ఒక రోడ్డు అంటే దోవ చూపిస్తున్నారు, ఆ దోవలో మేము వెళ్తుంటాము. సో కాబట్టి మీరు ఎప్పుడైనా సరే, మీరు ఎక్కడున్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, మీరు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టండి. ఆంధ్రప్రదేశ్లో మీరు స్టార్టప్ కంపెనీలు పెట్టండి. స్టార్టప్ కంపెనీలు పెట్టి మీరు అక్కడ, మేము ఇంతకుముందు సిలికాన్ వ్యాలీ ఏ విధంగా ఉందో అమెరికాలో, క్వాంటమ్ వ్యాలీ అనేది మనకు రాబోతుంది. ఖచ్చితంగా ప్రపంచవ్యాప్తంగా సిలికాన్ వ్యాలీ ఏ విధంగా అయితే ప్రాచుర్యం పొందిందో అదే తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ప్రాచుర్యం పొందుతుంది. ఇది నాకు తెలుసు ముందే, నేను అందుకే చెప్తున్నాను. కాబట్టి ఆ దిశగా మీరు అడుగులు వేయండి అని చెప్పేసి ఆయన ఒక దిశానిర్దేశం చేశారు చంద్రబాబు నాయుడు గారు. ఆ మొత్తము అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు NRT ఆధ్వర్యంలో 38 దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు వచ్చారు. ఇంకోటి ఏంటంటే 148 దేశాల్లో ఈ NRT విస్తరించింది. 148 దేశాల్లో. అంటే మన తెలుగు వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా సరే కనెక్ట్ అయిపోతున్నారు దానికి. సో చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్ ఇమేజ్, చంద్రబాబు నాయుడు గారికి అంటూ ఒక బ్రాండ్ ఉంది ప్రపంచంలో. సో ఆ బ్రాండ్ని చూసి ఇండస్ట్రీస్లో వస్తున్నారు. ఇండస్ట్రీస్లో అనేక మంది వస్తున్నారు. ఆ ఇండస్ట్రీస్లో రావటం కాదు, సింగపూర్కు సంబంధించినటువంటి అక్కడ ప్రెసిడెంటే కలిశారు, సింగపూర్ ప్రెసిడెంటే కలిశాడు. సో అలాగే అక్కడ ఉండే అంబాసిడర్స్ కలిశారు ఆయన్ని. సో వాళ్ళందరూ కలుస్తున్నారంటే అక్కడ ఉండే ఇండస్ట్రీస్లో, ప్రముఖ ఇండస్ట్రీస్లో అందరూ కలుస్తున్నారు. ఆయన ఏమనంటే దావోస్ మ్యాన్ అంటున్నారు ఇప్పుడు. ఎవరిని? చంద్రబాబు గారిని దావోస్ మ్యాన్ అంటున్నారు. ఎందుకంటే సుదీర్ఘకాలం పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి కానీ లేదా విడిపోయిన ఆంధ్రప్రదేశ్కి కానీ ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి కూడా దావోస్ కనీసం 3-4 సార్లు వెళ్తారు. ఆయన టెన్యూర్లో 5 సంవత్సరాల టెన్యూర్ అనుకుంటే 3-4 సార్లైనా దావోస్ వెళ్తారు. అందుకే దావోస్ మ్యాన్ అన్నారు. ఇప్పుడు సంస్కరణలకి పివి నరసింహరావు గారు ఆజ్యం పోస్తే వాటిని వేగవంతంగా అందిపుచ్చుకొని ప్రజలకి అందించడంలో విజయం సాధించినటువంటి ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు గారి పేరు ప్రథమంగా వినిపిస్తూ ఉంటుంది. అలాంటి సంస్కరణలు ప్రోత్సహిస్తారు కాబట్టి ఇండస్ట్రీస్లు కూడా ఇష్టపడుతుంటారు. వాళ్ళకి కావాల్సినటువంటి బెనిఫిట్స్ ఇస్తుంటారు. వాళ్ళతో పాటు ఎలా ఇంటరాక్ట్ కావాలి, ఏ విధంగా వాళ్ళని మెప్పించాలి, ఏ విధంగా ఉద్యోగాలు రాబట్టుకోవాలి అనేటువంటి కాన్సెప్ట్లోనే చంద్రబాబు గారు వెళ్తుంటారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి ఆయన ఫస్ట్ పరిచయం చేసింది ఇండస్ట్రీస్కి ఈయనే. ఇప్పుడు దాని కాస్త స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చేశారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్గా మార్చేసి ఎస్క్రో అకౌంట్స్ క్రియేట్ చేసి వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలను ఇమీడియట్గా వాళ్ళ అకౌంట్లో పడేటట్టు చేశారు. ఇంతకుముందు ఏమయ్యేది, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఉన్నప్పుడు కూడా మీకు రాయితీలకు సంబంధించి రకరకాల డిపార్ట్మెంట్స్కి వాళ్ళు తిరిగి తెచ్చుకునేటువంటి పరిస్థితి. కానీ ఇవాళ అలా కాదు. ఎస్క్రో అకౌంట్స్ క్రియేట్ చేసి డైరెక్ట్గా వాళ్ళకి రావాల్సినటువంటి రాయితీలన్నింటినీ వాళ్ళకి ఆటోమేటిక్గా జమ చేస్తున్నారు, ఎక్కడికి పోవసలే. సో కాబట్టి ఇండస్ట్రీస్లో ఎవరు వచ్చినా సరే వాళ్ళు ఏమాత్రం రిస్క్ లేకుండా జస్ట్ వాళ్ళు ప్లాన్ ఇచ్చి వాళ్ళు ఏం ప్రోడక్ట్ తయారు చేస్తున్నారు ఏంటి అనేది కనుక ప్లాన్ ఇస్తే చాలు, ఇమీడియట్ గా మొత్తం గవర్నమెంట్ నుంచి ఏం రావాలో అవన్నీ వస్తున్నాయి. కానీ ఇక్కడ బాబు గారు లోకేష్ గారు ఇద్దరు పరిశ్రమల కోసం ఇక్కడ పెట్టుబడులు పెట్టనని కష్టపడుతుంటే ఇక్కడ కొంతమంది మాత్రం అక్కడికి వాళ్ళకి మెయిల్స్ పెడుతున్నారంట కదా సార్, రావద్దండి అని. అది కూడా చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 11 మందిని టీమ్ 11 అనేది ఉంది అక్కడ. ఈ టీమ్ 11 ఏంటంటే ఎవరిని రాకుండా చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. సో కాబట్టి ఇది ప్రతి యుగంలో ఉండేదేను. మారీచుడు సుబాహు లాంటి వాళ్ళు ఒక యజ్ఞం జరుగుతుంటే, సో కాబట్టి వాళ్ళని మీరు పట్టించుకోవద్దు. మీరు పట్టించుకోవద్దు. వాళ్ళు బాబాయిని ఏ విధంగా చేశారో తెలుసు, కోడికత్తి కేసు తెలుసు, గులకరాయి తెలుసు,
ఇవన్నీ తెలుసు కాబట్టి మీరు అలాంటి వాళ్ళని చూసి మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, అక్కడ ఉండేటువంటి యువతని మీరు ఉద్యోగాలు కల్పించండి, అలాగే వాళ్ళకు కూడా ఉద్యోగాలు కల్పిస్తూ మీరు ఉద్యోగాల కోసం రావద్దు, మీరు ఉద్యోగాలు కల్పించడానికి మీరు రండి, మేము అన్ని రకాలుగా సహాయం చేస్తామని చెప్పి చెప్తూ ఆయన హింట్ ఇచ్చారు. రాబోయే రోజుల్లో ఒక ఇంట్లో ఒక వ్యాపారవేత్త ఒక ఉద్యోగస్తుడు ఉండాల్సిందేనా, ఆ కాంబినేషనే సక్సెస్ఫుల్ కాంబినేషన్ అని చెప్పి ఆయన చెప్తూ ఉన్నటువంటి సందర్భంగా వాళ్ళందరూ అక్కడ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళందరూ దావోస్ మ్యాన్ అని చెప్పి ఆయన నినాదాలతోటి ఆయన్ని అద్భుతంగా స్వాగతించారు. అక్కడ విజయవాడలో ఉన్నామా లేకపోతే అక్కడ జ్యూరిచ్లో ఉన్నామా అనేది అర్థం కాని స్థితిలో అక్కడ తెలుగు వాళ్ళు హాజరయ్యారు. ఆ వీడియోలు చూస్తే అర్థం అవుతుంది. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కి ఒక బ్రాండ్. మేబీ పరిపాలనలో కొన్ని తప్పులు జరగచ్చు, ఎవరున్నా సరే తప్పులు జరుగుతాయి. ఇప్పుడు మన దేవుణ్ణే తిడుతున్నాం కొన్ని సందర్భాల్లో, ఎందుకు తలరాత రాసావు, చేసావు అని. సో కాబట్టి పరిపాలనలో కొన్ని తప్పులు జరగచ్చు, కానీ ఓవరాల్గా ఏంటంటే ఆయన విజన్ తప్పు పట్టలేమని చెప్పేసి మనం చెప్పడం కాదు, ఇప్పుడు బాగా వ్యతిరేకించే రాజకీయంగా బాగా వ్యతిరేకించే కేటీఆర్ గారు కూడా చెప్తున్నారు. సో రాజకీయంగా ఆయన వ్యతిరేకించదు కానీ ఆయన విజన్ మనం తప్పు పట్టడానికి లేదని చెప్పేసి. సో కాబట్టి చంద్రబాబు నాయుడు గారు దావోస్ వెళ్తారు, జ్యూరిచ్ అయిపోయింది, దావోస్లోకి ఎంటర్ అయ్యారు, ఇండస్ట్రియలిస్టులతో సమావేశం అవుతున్నారు. డెఫినెట్గా ఆయన వెళ్ళిన ప్రతిసారి ఆంధ్రప్రదేశ్కి ఏదో ఒక రకంగా నిధులు అలాగే పెట్టుబడులు తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నారు. ఈసారి కూడా సక్సెస్ అవుతారని చెప్పేసి జనరల్గా ఇండస్ట్రియలిస్టులే అనుకుంటున్నారు. సో దావోస్ వెళ్ళిన బాబు గారు తిరిగి వస్తూ ఎంత లాభదాయకంగా వస్తారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొస్తారని అందరు కూడా వెయిట్ చేసి చూస్తున్నారు. మరి మనం కూడా వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.